వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ నడుస్తూ వస్తుంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఈ అసమానతను గుర్తించి వర్గీకరణ కావాలని కోరుకునే శక్తులు అటు వర్గీకరణ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అలాగే వర్గీకరణని వ్యతిరేకించే శక్తులు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కానీ ఆ వర్గీకరణ జరగకుండా ఉండటాని కోసమే వ్యతిరేక శక్తులు ఆల్రెడీ ఆర్థికంగా విద్యా రంగాల్లో వాళ్ళు ఉండటం వల్ల అత్యధికంగా ఉండటం వల్ల దాన్ని ఆపగలిగే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కేంద్రంలో చేయాలనుకున్నప్పుడు మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాట పటిమ మొన్న నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి లక్షల మందితో జరిగినటువంటి విశ్వరూప మహాసభకు నరేంద్ర మోదీ గారిని, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఆయన ఆ వేదికకు ముఖ్య అతిథిగా పిలవడం వల్ల ఆనాడు దళితుల ఆవేదన, వర్గీకరణ కోరుకునే మాదిగ జాతి యొక్క ఆవేదనని ఆయన కళ్ళారా చూసి ఆయన కండతడి పెట్టుకొని కృష్ణ మాదిగ గారు చేసే పోరాటం సామాజిక న్యాయం కోసం కాబట్టి ఇది ఖచ్చితంగా చేస్తానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పూర్తిగా సానుకూలం అని ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వెంటనే ఆయన కమిటీని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే విధంగా పూర్తిగా కేంద్రం మద్దతు ఇచ్చింది. కాబట్టి ఈ మద్దతు ఇచ్చినందుకు అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి మేము మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎంఆర్పిఎస్ ఎన్టీఆర్ జిల్లా శాఖ తరఫున సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే విద్య, వైద్య, సామాజిక, రాజకీయ న్యాయంలో కావాలని చెప్పేసి 30 ఏళ్ళగా సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కృష్ణ మాదిగ గారే. అటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్న సంగతిని 30 ఏళ్ళ క్రితమే గమనించి యావత్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను అక్కడ ఏదైతే రాజకీయ పక్షాలు ఉండబడే అన్న పెద్దన్నగా మా జాతికి న్యాయం చేయడం కోసం బీజేపీ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిగలో జరుగుతున్న అన్యాయాన్ని విశ్వరూప మహాసభ ద్వారా మేము తెలియజేసి ఉన్నాము. మా ఆవేదనను వాళ్ళు కేంద్రాల నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చూసి మా ఆవేదన అర్థం చేసుకుని ఈరోజు మాకు అన్ని విధాలుగా సానుకూలంగా ఎస్సీ వర్గీకరణ కోసం మాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అమిత్ షా గారికి, కేంద్ర ప్రతి ఒక్కరు కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున, కృష్ణ మాదిగ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పటికి కూడా ఎదుర్కొనే శక్తులు మాకు ఇంకా ఉన్నాయి. అటువంటి శక్తులు ధీటుగా మేము రేపు జరిగే 13వ తారీఖు కృష్ణ మాదిగ గారు ఢిల్లీ గడ్డపై నుంచి తెలుగు రాష్ట్రాలు అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఘనమయంగా అన్నను స్వాగతించే విధంగా నందిగామ నియోజకవర్గం నుంచి యావత్ మాదిగ జాతి, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరి అనుబంధ సంఘాల ప్రతి ఒక్కరు కూడా అన్నను ఘనంగా స్వాగతించడానికి మీ అందరూ కూడా తరలి రావాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా శాఖ తరఫున మీకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా సామాజిక నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాదిగ.